జూలై 1 దేవుని వాగ్దానం. యెహోవా, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. కీర్తన 80:19. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన మాసాన్ని కలిగి ముందుకు వెళ్ళటానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. మన జీవితాలు రక్షణ కలిగి ముందుకు వెళ్ళాలని ప్రభు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. అలాంటి గొప్ప రక్షణ పొందటానికి దేవుని ముఖ కాంతి ఎంతో అవసరమై ఉన్నది. ఈరోజు దేవుని ముఖకాంతిని చూచే ధన్యత, ఆ ముఖకాంతిలో మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం అనేటువంటి గొప్ప ఆలోచన చాలామందిలో కనబడడం లేదు. ప్రియులారా, మోషే దేవునితో సహవాసం చేసి ఆయన ముఖ కాంతిని పొందుకొని క్రిందకి రాగా ప్రజలు ఆయనను చూడలేకపోయారు. భక్తుడంటాడు, మా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనబడుచున్నవి అని. మనము దేవుని యొక్క సహవాసాన్ని పొందుకున్నప్పుడు ఆయన ముఖ కాంతి ద్వారా మన జీవితాలు ఎంతో ఆశీర్వదింపబడతాయి. మన జీవితాలు మెరుగు చేయబడతాయి. మన జీవితాలకు ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు మనం పొందుకుంటాం. అటువంటి ముఖ కాంతి ద్వారా మనకు ప్రభు రక్షణ దొరుకుతుంది. ప్రియులారా, మరి దైవ రక్షణ కొరకు దేవుని ముఖ కాంతిని పొందటానికి ప్రభువుతో సహవాసములో సమయాన్ని గడుపు. దేవునిలో నీ సమయాన్ని గడిపినప్పుడు, ప్రభువుతో నువ్వు సహవాసం చేసినప్పుడు నీ జీవితం ఎంతో ఆశీర్వదింపబడుతుంది. అటువంటి ఆశీర్వాదకరమైన జీవితం, అటువంటి ఉన్నతమైనటువంటి జీవితం ప్రభు మీ అందరికీ అనుగ్రహించినట్లుగా మనము మోషే వలె దేవునితో సమయం గడిపితే అత్యధిక దీవెనలు దేవుని ముఖ కాంతి ద్వారా మనం పొందుకుంటాం. అట్టి కృప ఈ నూతన మాసమంతయును ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ ముఖకాంతి ద్వారా మాకు రక్షణ, నీ ముఖకాంతి ద్వారా మా పాపములు పరిహరింపబడ్డం, నీ ముఖకాంతి ద్వారా నీతో గడిపే అదృష్టము, నీతో గడిపే సమయము ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉండగా దేవా, అటువంటి గొప్ప కార్యము మాకు అనుగ్రహించండి. నేడు బిడ్డల యొక్క ప్రయాణాలలో, పనులలో అన్నిటిలో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి ప్రభువా, వారి ప్రయాణాలు, వారి పనులు, వారి తలపెట్టిన నూతన కార్యాలు, వాటన్నిటిలో కూడా బిడ్డలకు విజయాన్ని దయచేయండి. ప్రభువా, దిన దీవెనలతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి బిడ్డకి కావలసిన మెనైన దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయండి. ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండి బిడ్డలను ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేసి ఈ దిన దీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్.